ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యుండి తన పైన ఒక విమర్శ వస్తే ఆ విమర్శను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాల్సింది పోయి తగుదనమ్మా అని చెప్పని అడ్డమైనటువంటి ఒక బూతులు మాట్లాడి ఒక అమ్మకు పుట్టినరా అయ్యకు పుట్టినరా అని చెప్పని కనీస ఇంగితం లేకుండా విఘ్నత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తూలనాడి సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ బండి సంజయ్ గారు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయటాన్ని ఇది గుండా రాజ్యంగానే చూడవలసి వస్తుంది తప్ప ప్రజాస్వామిక రాజ్యంగా చూడటానికి వీల్లేదు. ఆ విజువల్స్ చూస్తే పోలీసులు తర్వాత గుండాగాళ్ళు కలిసి వచ్చిండ్రా అన్నట్టుగానే ఉంది తప్ప ఇంకొకటి లేదు. ఇంతింతలా గుదుపలు పట్టుకొని కార్ల మీద దాడి చేస్తుంటే వాళ్ళకి అలాయి బలాయి చేస్తున్నట్టుగా పోలీసులు ఉంది తప్ప వాళ్ళపైన లాఠీచార్జ్ చేసో వాళ్ళపైన ఒత్తిడి పెట్టో వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాలా అన్నటువంటి ఒక కనీస ఆలోచన లేదు. కరీంనగర్ ఇస్ అ కార్పొరేషన్, దేర్ ఎగ్జిస్ట్ ఎ కమిషనర్, దేర్ ఇస్ అన్ ఇంటెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఒక కరీంనగర్ కార్యాలయం పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తుంటే ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు కానీ గుడ్డిగుర్రం పళ్ళు దొమ్మినరా? రెండవది ఉన్న పోలీసులు కనీసం ఆ దాడి చేస్తున్నటువంటి ఒక వాళ్లను నియంత్రించేటువంటిది పోయి అలాయి బలాయి చేసుకున్నట్టుగా వ్యవహరించడం, పోలీసులు ఈ గుండాగాళ్ళు అంతా కూడా అమ్ముడు పోయినట్టుగా కనబడతా కుమ్మక్కైనట్టుగా కనబడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా నిర్ద్వందమైనటువంటి ఒక కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం చేస్తుంటే బండి సంజయ్ గారేమో కాంగ్రెస్ను కొమ్ముగాస్తూ ఇవాళ రేవంత్ రెడ్డిని కొమ్ముగాస్తూ ఇవాళ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ఒక కేటీఆర్ గారిని తూలనాడతాడు. రైతులకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఒక కేటీఆర్ గారి పైన అడ్డమైన మాటలు మాట్లాడొచ్చు. ఇట్లెట్లా మాట్లాడతావు అని చెప్పని ఆయనను అంటే మాత్రం ఈ రకమైనటువంటి దాడి చేయటం మాత్రం ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యం. దమ్ముంటే చర్చకురా, దమ్ముంటే సహేతుకమైన ఆధారాలతో చర్చకు రాగాని గుండారాజ్యం చేసి బెదిరిస్తాం అనుకుంటే మాత్రం సంజయ్ గారు మీ పప్పులు ఉడకవు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. మీ మాటలు సత్యగురికి మాటలా? ఇవేనా ధర్మబద్ధమైన మాటలు? భారత్ మాతాకి జై అనేటోళ్ళేనా మాట్లాడేది? ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టినా అని చెప్పని మాట్లాడేటోళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరికి అద్దు అడుపు లేకుండా మాట్లాడతారు. ఇది తప్పు అని చెప్పారంటే మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ఇంపార్టెంట్ అంశాన్ని ఇవాళ మీడియా ద్వారా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేయడం కోసం అని చెప్పని ఈరోజు మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఇవాళ మీరు భాగవతం అని చెప్పని మనం చిన్నప్పుడు ఇప్పుడు చదువుతాం. భాగవతం అంటే తెలుసు అందరికీ. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, లక్ష్మీనరసింహస్వామి, యాదాద్రి మన దగ్గర ఉంది కాబట్టి ఈ కథ దగ్గర బాగా తెలుస్తుంది. అందులో ఒక పద్యం ఉంటుంది. ఇందుగలడందు సందేహంబు వలదు, ఇందుగలడందు సందేహంబు వలదు, ఎందెందు వెదకినా అందందు కలడు అని చెప్పని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఉద్దేశిస్తూ, ప్రహ్లాదుడు మహావిష్ణువు ఎక్కడ చూసినా కనబడతాడు, సర్వాంతర్యామి అని చెప్పని మాట్లాడతాడు. దాన్ని కొంచెం అన్వయించుకుంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అదే కనబడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అదేందా అంటే ఇందుగలదందు ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్టుగా ఇవాళ అది రేవంతుడి దోపిడి అన్నట్టుగా ఇవాళ ఏ అంశాన్ని చూస్తే కూడా ఆఖరికి మైనింగ్లు, క్రషర్లు, కాంట్రాక్ట్లు, టెండర్లు, ఆర్ఆర్ ట్యాక్సులు, మొత్తం పరిపాలనా యంత్రాంగం అంతా కూడా ఒక దోపిడీ కోసం, కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నటువంటి ఒక చిల్లర కక్కుర్తి ప్రభుత్వంగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. విద్యాశాఖ మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయి ఉండి దోపిడి దొంగల లెక్క ఇవాళ విద్యాశాఖను
గాజ కింద పందికొక్కుల లెక్క, దోపిడి దొంగల లెక్క ఇవాళ దోచుక తింటా ఉన్నారు. బాధ కలుగుతూ ఉంది. ఇవాళ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకునేటువంటి ఒక దాదాపు 30 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు పేదింటి విద్యార్థులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఆడపిల్లలు, పేదోళ్ళు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకొని చదివించుకోలేనటువంటి సామర్థ్యత లేనటువంటి ఒక పేదింటి బిడ్డలను అందరి కోసం అని చెప్పని కేసీఆర్ గారు మహోన్నతమైన ఆదర్శంతో అంత పెద్ద స్కూల్స్ను పెట్టి అక్కడ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పని వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సమున్నతమైనటువంటి ఒక రీతిలో ఆ విద్యా సంస్థలను తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విద్యా సంస్థలను తన దోపిడికి అడ్డాగా మార్చుకున్నాడు. మీ గతంలో మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు, మా టీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు మాట్లాడినారు, నేను కూడా ఒకానొక సందర్భంలో ఇదే పత్రికా సమావేశంలో మీ ముందు మాట్లాడాను. బంకర్ బెడ్స్ అని చెప్పని బంకర్ బెడ్స్ సంబంధించినటువంటి ఒక స్కామ్ జరిగింది, మీ అందరికీ గుర్తే ఉంటుంది. 165 కోట్ల రూపాయల విలువ చేసే బంకర్ బెడ్ స్కామ్స్లో కేవలం గత సంవత్సరం టెండర్లలో అదే ఇవాళ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి ఒక బంకర్ బెడ్లకు 125 కోట్లు అయితే పోయిన సంవత్సరం కేవలం అదే వెయిట్, అదే థిక్నెస్, మొత్తం మీద అది 65 కోట్లు మాత్రమే. అంటే 100 కోట్ల రూపాయలు కేకు దొబ్బుకున్నట్టు దొబ్బుకపోతున్నారు అని చెప్పని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గొడవ చేసింది. తెలంగాణ సమాజానికి గుర్తే ఉంటుంది, మీడియా మిత్రులకు కూడా గుర్తుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ గొడవ కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంకా మా బీఆర్ఎస్వి నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో ఆఖరికి కోర్టు తలుపులు తట్టడంతో, విజిలెన్స్ డిపార్ట్మెంట్ తలుపులు తట్టడంతో తేలుగుట్టిన దొంగల లెక్క అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఒక్కడూ మాట్లాడలే. ప్రభుత్వం నుండి, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడలే. కానీ చడి చప్పుడు కాకుండా దే కెప్ట్ ది ఎంటైర్ టెండరింగ్ ప్రాసెస్ ఆన్ విత్ హోల్డ్. దయచేసి వినండి అన్న, విత్ హోల్డ్ చేసిండ్రు. ఎవరికి కేటాయించిండ్రు ఈ టెండర్లు? అప్పుడు ఎవరికి కేటాయించిండ్రు అంటే మఫత్లాల్ ఇండస్ట్రీస్ అని చెప్పని వాళ్ళకు సంబంధించిన కంపెనీల వాళ్లకు ఈ మొత్తం కూడా టెండర్లు అప్పుడు కేటాయించినారు. ఇవాళ అదే కంపెనీకి మళ్ళా ఇవాళ ఏ కంపెనీ అయితే బ్లాక్ లిస్ట్ చేయ ఉండాలో 165 కోట్ల రూపాయల బంకర్ బెడ్ సప్లైను 165 కోట్ల రూపాయలకు పెంచి తద్వారా ప్రభుత్వానికి కమిషన్లు అందిస్తా అని చెప్పినటువంటి ఒక మఫత్లాల్ ప్లస్ కంపెనీల వాళ్లకు బ్లాక్ లిస్ట్ చేసి ఆల్రెడీ విజిలెన్స్లో కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉంది, అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ టెండర్ క్రైటీరియాస్ అప్పుడు అని చెప్పని దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా. కానీ ఘనాపాటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే తనకు 2023 ఎన్నికల్లోనో లేకపోతే ఇంకా గతంలో ఎప్పుడో ఏదో రకంగా ఉపయోగపడ్డరు అనేటువంటి ఒక నేపథ్యంలో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తానేదో అల్లుడైనట్లుగా 65 కోట్ల కాంట్రాక్ట్ను 165 కోట్లకి ఇస్తే దాన్ని కోర్టు ఆపితే విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరుగుతున్న ధర్మిలా కూడా భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు. ఇవాళ మొత్తం 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మళ్ళీ అదే కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుది. అందుకే